ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. మానసికార్చనను మననం చేస్తున్నాము. అందులో వాసుదేవాయ నమః అనే రెండవ మంత్రానికి సమన్వయ శ్లోకాలను మననం చేస్తున్నాము. ఒక్కసారి ఆ వెనుక మననం చేసిన శ్లోకాలు చెప్పుకొని మళ్ళీ వాళ్ళ శ్లోకాలతో ముందుకెళ్దాం. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓంకారతత్వరూపమైన వాసుదేవుని కొరకు నమస్కారం. ఓంకార తత్వరూపం వాసుదేవునిపై నమస్కారం. వాసుదేవుని కొరకు నమస్కారం. కొరకు కై రెండు ఒకటే చతుర్థి విభక్తి. వాసుశ్చ అసౌ దేవః చ వాసుదేవః. వాసుశ్చ సౌ దేవ చ వాసుదేవ. వాసనాత్ వాసుదేవస్య వాసన వాసుదేవస్య. వాసితం తే జగత్రయం. వాసితం తే జగత్రయం. సర్వభూత నివాసోసి సర్వభూత నివాసోసి. వాసుదేవ నమోస్తు తే. వాసుదేవ నమస్తే. జాగృత్ స్వప్న సుషుప్తిషు జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా తథా యా సంవిదుజృంభతే. యా సంవిదుజృంభతే. యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు యా బ్రహ్మాది విపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి. ప్రోత జగత్సాక్షిణి. సైవాహం చ న దృశ్యవస్త్వితి సైవాహం చ న దృశ్యవస్తుతి. దృఢప్రజ్ఞా హి యస్యాస్తి చేత్. దృఢప్రజ్ఞాతి యస్యాస్తి చేత్. చండాలోస్తు స తు ద్విజోస్తు చండాలోస్తు స తు ద్విజోస్తు. గురురిత్యేషా మనీషా మమ. గురురిత్యేషా మనీషా మమ. గురురిత్యేషా మనీషా మమ. గురురిత్యేషా మనీషా మమ. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు బాల్యాదిషు జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి తథా సర్వావస్థాస్సు వ్యావృత్తాసు వ్యావృత్తాసు అనువర్తమానం అనువర్తమానం అహం 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 ఇతి అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా. అంతఃస్ఫురంతం సదా. అంతఃస్ఫురంతం సదా అంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి. స్వాత్మానం ప్రకటీకరోతి. భజతాం భజతాం యో భద్రయా ముద్రయా యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం. తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం. శ్రీదక్షిణామూర్తయే శ్రీదక్షిణామూర్తయే. ఓం వాసుదేవాయ
నమః. ఓం వాసుదేవాయ నమః. ఇక్కడ దాకా పోయిన వారం మననం చేశాం. వాసుదేవ తత్వం అంటే ఏం చెప్పుకున్నాము? అంతటా వసించి ఉన్నదేదో అదే ప్రవర్తన రూపంలో కూడా ఉన్నది. వాసు అంటే వసించి ఉన్నది అని. వసతీతి వాసు. అదేది అంటే ఉన్నది కేవలం సత్స్వరూపమే అంతటా ఉండగలిగినది. అంతటా సమానంగా అన్నిటిలో సమానంగా ఉండగలిగింది సత్స్వరూపమే. తర్వాత సత్స్వరూపమున కంటే వేరుగా నామరూప క్రియా గుణములు వచ్చేటప్పటికి ఇంకా సమానత్వం ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఒకే నామం అన్నిటికీ ఉండదు, ఒకే క్రియ అన్నిటికీ ఉండదు, ఒకే గుణం అన్నిటికీ ఉండదు, ఒకే రూపము అన్నిటికీ ఉండదు. నామరూప క్రియా గుణముల చేత సృష్టిలో ఏది సమానం కాదు. కేవలం సత్స్వరూపం అగుట చేత అన్ని సమానం. ఇది వాసుదేవ తత్వం. అట్లా ఆ సత్స్వరూపంతోనే అన్నిటినీ గుర్తిస్తుంటే అప్పుడు అది వాసుదేవ తత్వంలో నిలిచిన ప్రవర్తన అవుతుంది. దేవ అంటే ప్రకాశ ప్రవర్తన అని చెప్పుకున్నాం. అన్నిటిలో ఉన్న సత్స్వరూపాన్ని చూడగలగటము ఆ ప్రకాశం. ఆ ప్రకాశమునందు ప్రవర్తించగలగటము దేవలక్షణం. ఇది వాసుదేవ లక్షణం. అది ఆ సమత్వ బుద్ధిని జీవుడు అలవర్చుకోవాలి. తనయందు బాహ్యమునందు కూడా. తనను కూడా ఆ స్వరూపంగానే భావించటము, బాహ్యమునంతటా కూడా ఏదేది చూస్తున్నాడో వ్యవహారం చేస్తున్నాడో అంతటా నామరూప క్రియాగుణ విశేషములైన పదార్థములయందు, విషయములయందు, ప్రాణులయందు అన్నిటి యందు కూడా ఈ సమభావంతో తాను జీవించే జీవితాన్ని అప్పుడు అది జీవితం అవుతుంది. అంటే సజీవం అవుతుంది. అప్పటిదాకా నిర్జీవం. ఎందుకంటే ఒక నామం పట్టుకుంటే శాశ్వతం కాదు, ఒక రూపం పట్టుకుంటే శాశ్వతం కాదు, ఒక క్రియ శాశ్వతం కాదు, ఒక గుణము శాశ్వతం కాదు. వీటి చేత తన ప్రవర్తన కనుక నడిస్తే తన ప్రవర్తన అశాశ్వత ప్రవర్తన అవుతుంది. తన దర్శనం అశాశ్వత దర్శనం. తాత్కాలికం అంటే అప్పటికప్పుడు ఉంటుంది కానీ మారిపోతుంది, వెంటనే మారిపోతుంది, నాశం అవుతుంది. కనుక ఆధారమయ్యి తన ప్రవర్తనకు ఆధారమయ్యి ఏముండాలి? వీటికి విలక్షణంగా ఉన్నదేదో అది తనకు ఆధారమై అదే వ్యవహారం జరుగుతుంటుంది, అదే క్రియ, అదే అంత జీవితం అంతా. కానీ ఇది సజీవ జీవితము, అది నిర్జీవ జీవితం. కనుక మనిషి మారటం అంటే బయట వ్యవహారం మారదు, బయట జీవితం ఏమీ మారదు, తన దృష్టి మారుతుంది. ఈ దృష్టి మార్పు నిర్జీవమైన దాన్ని సజీవం చేయగలదు. ఇది నిజమైన జీవితం జీవుడికి. ఇది కర్మ, కర్మక్షేత్రం ఈ సృష్టి. కర్మ అంటే పనులు చేసుకుంటూ బ్రతికేయటం కర్మ కాదు. ఈ సమభావంలో జీవించటము కర్మ. ఆ దృష్టి భేదమే వాడిని సామాన్యుడని, అజ్ఞాని అని, జ్ఞాని అని చేయగలుగుతుంది. ఈ తేడా అంతా, భేదం అంతా దృష్టిలోనే కానీ వ్యవహారంలో కాదు. ప్రధానం దృష్టి ప్రధానం. ఈ మార్పే మనకు రావాల్సింది మన జీవితంలో. ఇదే ఎదుగుదల అన్న పదానికి అర్థం. ఎదగటం అంటే బుద్ధితో ఎదగటం. మనం బాలబ్రహ్మ పిల్లలకు ఒక మంచి క్యాప్షన్ పెట్టాం. దేహంతో పెరగటం, బుద్ధితో ఎదగటం. పెరిగిన దేహం చనిపోతుంది, ఎదిగిన బుద్ధి ఎప్పటికీ ఉంటుంది. ఇది జీవిత సత్యం. మనం ఏం చేసినా సరే దీనికోసం చేయాలి. మన మన కర్తవ్యం ఏమిటి జీవితంలో అంటే ఇది. బుద్ధి ఎదిగే ప్రవర్తన చేస్తున్నావా, నువ్వు శాశ్వత స్వరూపుడు అవుతావు. దేహంతోనే ప్రవర్తన చేస్తే నువ్వు అశాశ్వత స్వరూపుడు. మరణమే నీకు స్వభావం. ఇంకా అప్పుడు మారే లోకానికి మరణమే స్వభావం. కనుక ఈ దృష్టి భేదమే స్వామికి అర్చన, పూజ. తన మనస్సుకు అర్చన, పూజ. ఇది మానసిక అర్చన అవుతుంది ఇట్లా చేసినప్పుడు. అప్పుడు ఇట్లా బుద్ధి దృష్టి పెట్టుకొని నువ్వు సాకార రూపం పెట్టుకున్నా ఏం దోషం లేదు, నిరాకార రూపం పెట్టుకున్నా దోషం లేదు, నువ్వు ఏం చేసినా దోషం లేదు. కానీ నీ దృష్టి భేదం మాత్రం ఇది ఉండాలి. దృష్టి కోణం అంటే స్పష్టత, దృష్టిలో స్పష్టత మాత్రం ఇది అయి ఉంటే ఇది అద్వైతం అవుతుంది. అద్వైతం అంటే రూపం పెట్టుకున్నారు అద్వైతం కాదు, అట్లాంటి భావన అదంతా అబద్ధం. బయట పోల్చి మాటలే గాని అద్వైతం అంటే అది కాదు. అద్వైతం అంటే ఇది. ఈ దృష్టితో వాసుదేవ తత్వమే సర్వము వ్యాపించి ఉందన్న దృష్టితో బ్రతకటం
అది అద్వైతం. నిజమైన అద్వైతము నిజమైన కర్మ సృష్టికి. కనుక ఆ దిశలోనే ఇప్పుడు మనకు ఇంతదాకా వచ్చినవి దక్షిణామూర్తి స్తోత్రంలోనివి, మనీషా పంచకంలోనివి చెప్పారు శ్లోకాలు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలను ప్రమాణంగా చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఈ తత్వాన్ని నిలిపే అర్థాన్ని బోధ చేసే భగవద్గీత శ్లోకాలను ఇక్కడ మనకు చూపించారు. చెప్పండి. సమం సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యస్యత్స్వ అవిశ్వం వినశ్యత్సు అవినశ్యంతం. వినశ్యత్సు అవినశ్యం విడదీయకూడదు. కానీ అక్కడ కింద గీత చూపించారు కదా, అక్కడ బ్రేక్ చేసినట్టు పలికితే అకారం పలికి అవినశ్యత్వం అంతం. వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి న పశ్యతి స పశ్యతి స పశ్యతి. ఇది భగవద్గీతలో 13వ అధ్యాయము 28వ శ్లోకం. ఏమంటున్నారు ఇక్కడ? ముందు మనం పదచ్ఛేదం చేసుకుందాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సహ పశ్యతి. ఇప్పుడు దండాన్వయం చూద్దాం. వినశ్యత్సు సర్వభూతేషు అవినశ్యంతం సమం తిష్టంతం పరమేశ్వరం యః పశ్యతి సహ పశ్యతి. ఇట్లా మనము కొంతకాలము దండాన్వయ క్రమం చదువుతుంటే సంస్కృత పదాలు పరిచయం అయిన తర్వాత మళ్ళీ మనం కింద చూసుకోకుండానే మనం మాట్లాడుతున్నట్టు వస్తుంది. ఇప్పుడు చూడండి, వినశ్యత్సు సర్వభూతేషు అవినశ్యంతం సమం తిష్టంతం పరమేశ్వరం యః పశ్యతి సహ పశ్యతి. అంటే నశించే సర్వభూతములలో అవినశ్యంతం సమం తిష్టంతం, నాశం కాని సమంగా ఉండి తిష్టంతం అంటే అక్కడ స్థిరంగా ఉన్న పరమేశ్వరుని యః పశ్యతి సహ పశ్యతి. ఎవరు దర్శనం చేస్తాడో వాడు నిజంగా దర్శనం చేసినవాడు. ఎవడు చూస్తాడో అని ఉంటుంది, గుర్తిస్తాడో, దర్శనం చేస్తాడో, ఏదైనా సరే ఎవరు దీన్ని చూడగలుగుతాడో నిజంగా చూసినవాడు వాడే. దర్శనం అంటే ఇది అని ఆ భావం మనకు స్ఫురించాలి. అట్లా భగవద్గీత శ్లోకాలను కానీ దేన్నైనా కానీ దీన్ని ఏమంటారంటే సంస్కృత భాషతో అక్వైంటెన్స్, పరిచయం చేసుకోవటం. భాష మనము ఎట్లా వస్తుంది? యాక్చువల్గా మనం ఏ భాష అయినా సరే చిన్నప్పటి నుండి నేర్చుకున్న మాతృభాష మనకి ఎట్లా వచ్చింది? ముందు మనము వ్యాకరణం నేర్చుకొని తర్వాత భాష నేర్చుకోలేదు. మాట్లాడుతూ వ్యాకరణం వచ్చింది మనకు. ఆ తర్వాత పెద్దయిన తర్వాత సందుడు సమాసానం నేర్పిస్తారు కానీ, విభక్తి ప్రత్యయాలు నేర్పిస్తారు కానీ, మనము మాతృభాషలో ఎప్పుడూ విభక్తి ప్రత్యయాలను తప్పుగా మాట్లాడం. అదే మనకు అన్య భాష అయ్యేటప్పటికి ఏమవుతుంది? విభక్తి ప్రత్యయం వేయటంలో మనం తప్పు చేస్తాం. ఇప్పుడు హిందీ భాష ఉందనుకోండి, కక కికి కెక్కులు ఎక్కడ ఏది పెట్టాలి అన్న ఆలోచన మనకు ఉంటుంది. అదే మాతృభాష హిందీ అయిన వాడికి లేదా వ్యవహారంలో భాషను అలవాటు చేసుకున్న వాడికి ఆ భేదం రాదు. భాషను మళ్ళీ విడిగా నేర్చుకున్న వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. అట్లా మనం మాట్లాడుతూ నేర్చుకుంటాం ఎట్లాగో, ఇక్కడ శ్లోకాలతో సంస్కృతాన్ని నేర్చుకోవాలి. మామూలుగా పద్ధతి అయితే ఏముంటుంది? సంస్కృతంలో ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి ఇవి సుప్తింగులు అంతాలు నేర్పిస్తారనమాట. సుబంతాలు అవన్నీ నేర్పిస్తారు. నేర్పించినప్పుడు అవన్నీ నేర్చుకొని వాటిని కూర్చుకొని తర్వాత మనం వాక్య ప్రయోగంలో పెట్టడం అవన్నీ చేసినప్పుడు అది పరాయి భాష నేర్చుకున్నట్టు అవుతుంది. అదే మనకు భగవద్గీత శ్లోకాలన్నిటితో నేర్చుకుంటే ఎట్లా ఉంటుందంటే మనకు తత్వ పరిచయం ఉంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం కనుక ఆ భావ పరిచయం మనకు ఉంది. ఇప్పుడు ఆ భావానికి ఈ పదాలను నేర్చుకోవాలంతే. మనం తెలుగులో మనకు భావం తెలుసు కదా, చదివితే అర్థమవుతుంది కదా. ఒకసారి ఈ తెలుగు పదానికి సంస్కృత పదానికి తెలుగు ఏమిటి, ఇట్లా బాగా కొన్ని శ్లోకాల మీద మనం చేసేటప్పటికి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు యహ అని ఉందనుకోండి, అంతటా వస్తోంది. వచ్చినప్పుడు యహ అంటే
ఎవరు, ఎవడు అని అర్థం. సహ అంటే వాడు. ఇప్పుడు ఇట్లా పదాలొచ్చినప్పుడు యదా ఎప్పుడు, తదా అప్పుడు. అట్లాంటి పదాలన్నిటిని గూడా అవ్యయ పదాలంటారు వీటిని. అంటే అవన్నీ అవ్యయం అంటే మారని పదం అని అర్థం. అన్ని ప్రయోగాల్లో అదే ఉంటుందని అర్థం. ఇటువంటి పదాలన్నీ వచ్చిన తర్వాత క్రియాపదాలు నేర్చుకోవాలి. పశ్యంతి, పశ్యతి. పశ్యతి అంటే చూస్తాడు. అట్లా క్రియాపదాలు అక్వైంటెన్స్ అర్థమవుతాయి మనకు. అర్థమైన తర్వాత భావం కూర్చేసుకుంటే భావం వచ్చేస్తుంది. ఈ అభ్యాసం చేస్తే తర్వాత ఎందుకు అంటే శాస్త్రాన్ని పరిచయం చేసుకోవాలంటే ఇంకొకరి మీద ఆధారపడటం కంటే కూడా వ్యాఖ్యానానికి ఇంకొకరు వ్యాఖ్యానం మీద ఆధారపడటం కంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒక తత్వాన్ని అవగాహన చేసుకోవటంలో మనకు ఒక పరిపక్వత వచ్చిన తర్వాత మనం చదువుకుంటే మనకు వచ్చే ఆనందం ఇంకొకరు వ్యాఖ్యానం చదివితే రాదు. ఈ శ్లోకానికి అర్థం ఏమిటో నేను చదువుకుంటా అనగలిగే స్థితికి శాస్త్రాన్ని పరిచయం చేసుకున్న రోజున తత్వాన్ని బాగా తనలో తానే మననం చేయటం అనేది మన మఠంలోని క్రమం, అభ్యాస క్రమం. స్వామివారు చూపించింది కూడా. వీడికి కూడా ఏ రోజు ఇట్లా చేయమని స్వామివారు చెప్పలేదు. ఇట్లా మననం చేయాలి, ఇప్పుడు ప్రవచనం చెప్పాలంటే ఈ శ్లోకాన్ని తీసుకొని ఎట్లా మననం చేయాలనేది ఏం చెప్పలేదు. స్వామివారు చెప్తున్న క్రమాన్ని అనుసరించటమే. ఎట్లా ఆ పదాలను తీసుకుంటారు, దాన్ని ఎట్లా తీసుకొని భావాన్ని లోపల నుండి తీసుకుంటారు. ఆ భాషకు మనం ముందు పరిచయం అయిపోతే భావం లోపల నుండి వచ్చేస్తుంది. ఎందుకు అందరు దూరం అవుతారంటే భాష దూరం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతో వచ్చిన భాష కాదు కాబట్టి. దీన్ని కొంత అభ్యాసం చేస్తే తప్పకుండా సాధించవచ్చు. ఇప్పటికీ కూడా ఇన్ని అర్థం చేసుకున్నా కూడా మరి సంస్కృతంలో వ్యాకరణబద్ధంగా వ్యవహారాన్ని మాట్లాడమంటే వీడైతే మాట్లాడలేడు. ఆ సంస్కృతం అట్లా రాదు వీడికి. కానీ ఒక శ్లోకాన్ని తీసుకొని అర్థం చేసుకోవటం ఎట్లాగనేది వచ్చు. ఎందుకంటే మనం తత్వం కోసం సంస్కృతాన్ని నేర్చుకున్నాం కానీ వ్యవహారంలో మాట్లాడటం కోసము నేర్చుకోలేదు. అందుకు స్వామివారు ఏమంటారు, సంస్కృత వ్యాకరణం వ్యవహారం కాదు, అది వేదాంతమే అంటారు. వేదాంతం కొరకు సంస్కృతం, వ్యవహార శైలిలో మార్పు కోసం కాదు. అది చాలా మంచి అభ్యాసం అన్నమాట. భగవద్గీత ఆనందించాలంటే అట్లాగే నేర్చుకోవాలి. అయితే ముందు మొదట్లో మనం ఇట్లా చూసుకోవాలి. ప్రతిపదార్థాన్ని, దండాన్వయాన్ని 4 సార్లు చూసుకొని ఒకసారి ఇన్నిసార్లు చూసుకున్న తర్వాత మనమే చెప్పుకునే ప్రయత్నం చేయాలి. కరెక్ట్గా వస్తుందా నాకు అని, పుస్తకం చూడకుండా. మళ్ళీ పుస్తకంతో క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఎక్కడ తప్పు చేసామో మనకు అర్థమవుతుంది. అట్లా చేసినప్పుడు కొన్నాళ్లకు ఇంకా అధ్యయనం చేస్తుంటే ఆ భావం స్ఫురించటం అవన్నీ వస్తాయి. అప్పుడు ఆనందించినట్టు కూర్చొని ఊరికే బట్టి పడితే మాత్రం అది రాదు. అప్పుడు మనం దాన్ని భావయుక్తంగా ఆరేషన్లో తీసుకురాగలుగుతాం. భావం వస్తూ ఉంటే ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, యః పశ్యతి స పశ్యతి. ఎవడు చూస్తాడో వాడు నిజంగా చూసినవాడు అనేది అట్లా అనాలంటే మనకి తెలియాలి కదా. అట్లా అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. అది మానసికార్చన మంత్రాలను కూడా కొద్దిగా అట్లాగే అభ్యాసం చేసి పరిచయం చేసుకుంటే మనం కళ్ళు మూసుకున్న మంత్రాన్ని చెప్పుకుంటున్నప్పుడు చక్కగా, లేకపోతే బట్టి పట్టారనుకోండి, బట్టి పడితే మాత్రం మర్చిపోతారు. ఇప్పుడు ప్రవచనంలో అవగాహన అయింది కూడా కొంతకాలమే గుర్తుంటుంది, కానీ భావం ధారణ అయితే మనస్సు దాకా పడితే అప్పుడు అది మర్చిపోరు. పైపోయింది అయితే మర్చిపోతాం. ఇప్పుడు చూడండి, నాశమయ్యే సర్వభూతములలో నాశం కాని స్థిరంగా ఉంటున్నటువంటి పరమేశ్వరుణ్ణి ఏ సాధకుడు చూస్తున్నాడో, గుర్తిస్తున్నాడో, దర్శిస్తున్నాడో ఆ సాధకుడు తత్వం తెలుసుకుంటున్నవాడు. ఇక్కడ దీనికి సర్వభూతములు అనే దానికి చుక్కలు పెట్టి తర్వాత వేరే భావం ఇచ్చారు. ఆ భావం ఏమిటంటే తత్వపరమైన భావం అన్నమాట. ప్రసిద్ధంగా సర్వభూతములు అంటే అన్ని భూతములు, అన్ని ప్రాణులు అని అర్థం. ఇప్పుడు వాసుదేవ తత్వం ఎట్లా ఉంది, తిష్టంతం అంటున్నారు. తిష్టంతం అంటే స్థిరంగా ఉంది. ఎట్లా స్థిరంగా ఉంది, నాశమయ్యే అన్నిటిలో నాశం కాకుండా ఉంది. చాలా గొప్ప విశేషం. సృష్టిలో మారే జగత్తులో మారకుండా ఉండి చూపిస్తోంది. మనం ఏమనుకుంటాము, మన జీవితాల్లో పరిస్థితులన్నీ మారిపోతుంటాయి, నేను ఎట్లా మారకుండా ఉంటానని అనుకుంటాం మనం. అంతేనా? సమయానుకూలంగా ప్రవర్తిస్తాడంటాడు.
అంటే సమయానుకూలం అంటే ఏమైంది? ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని సుమతి శతకం చెప్పింది. ఎప్పుడు ఏం కావాలో అట్లా ఆ సమయానుకూలంగా మాట్లాడగడం అనేది లౌకిక ధర్మం, లోకనీతి. కానీ ఆ లోక ధర్మానికి, లోక వ్యవహారానికి అది సరిపోతుంది. కానీ తాను మారకుండా ఉండటం అనేది వేరే అంశం అది. వ్యవహారానికి అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆ సమయానుకూలంగా ప్రవర్తిస్తాం. కానీ నేను గూడా మారిపోతానా దాంతో పాటు? అట్లా మారిపోతే ఏమవుతుందంటే నీరుంది. నీరేమిటి? ద్రావకం. ద్రావకానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉందా? షేప్ ఉందా? లేదు. అదేం చేస్తుంది? జగ్గులో పోస్తే జగ్గు షేప్ తీసుకుంటుంది. గ్లాస్‌లో పోస్తే గ్లాస్ అవుతుంది. చెంబులో పోస్తే చెంబు అవుతుంది. పారబోస్తే పారుతుంది. అంతేనా? దానికేం లేదు. అంటే ఇప్పుడు అదేం చేసింది? ఉపాదానం అంటారు. దేన్ని ఆశ్రయించిందో దాని ఆకారాన్ని తీసేసుకుంది. దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంది. ఇప్పుడు మనిషి కూడా వ్యవహారానికి తగ్గట్టు ఏ వ్యవహారంలో ఎట్లా ఉంటే అట్లా అయిపోయాడనుకోండి, కొట్టుకుపోతాడు ఇంక వ్యవహారం. ఎప్పుడు మారుతూ ఉంటుందది. అట్లా కాకుండా వ్యవహారానికి ప్రస్తుతం ప్రవర్తించినప్పటికీ తన గుర్తింపు మారకూడదు. ఉదాహరణకి ఒక స్త్రీ ఉంది. కూతురుగా ప్రవర్తించాల్సిన తండ్రితో ప్రవర్తిస్తుంది. కూతురుగానే ప్రవర్తించాలి. అప్పుడు నేను ఆత్మస్వరూపం అనకుండా. కానీ తన గుర్తింపు కూతురు కాకూడదు. తాత్కాలికంగా గుర్తింపు కూతురు గాని, నేనంటే మళ్ళీ నేను సచ్చిదానంద స్వరూపమే. సచ్చిదానంద స్వరూపమే కూతురుగా వ్యవహరిస్తోంది అక్కడ. మళ్ళీ తనే భార్య అవుతుంది. భార్య అయినప్పుడు కూతురు కాదు. కూతురైనప్పుడు భార్య కాదు. భిన్నమైనవి కదా! అది ఒక పురుషుడితో భార్యగా ఉండాలి. ఒక పురుషుడితో కూతురుగా ఉండాలి. ఆ వ్యవహారాన్ని పూర్తిగా మార్చాలి. కానీ అప్పుడు ఇప్పుడు కూడా నేనెవరు? మారే 2 రూపాల్లో కూడా మారంది నేను అన్న నా గుర్తింపు సచ్చిదానంద స్మృతి గుర్తింపే కదా! నన్ను నేను అనుకుంటాను. కాసేపు కూతురుగా వ్యవహారం చేస్తాను. కాసేపు భార్యగా వ్యవహారం చేస్తాను. భిన్నమైన వ్యవహారాలవి. తల్లిగా వ్యవహారం చేస్తాడు. ఇంకో ముగ్గురు పురుషులకి ముగ్గురికి వేరువేరుగా నేను వ్యవహారం చేయాలి. 3 భిన్నమైన రోల్లు. ఒకదానికొకటి పొసగంది. అంతే కదా! భార్యగా ఉన్నట్టు కొడుకుతో ఉంటుందా? ఉండలేదు. అంత మారే ఆ అవస్థల్లో గూడా, ఆ పాత్రల్లో గూడా, మారే రూపాల్లో గూడా నేను మారకుండా ఉన్నాను. నా గుర్తింపు జీవుడికి ఎప్పుడు ఏముండాలి? నేను సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని. అంతకంటే వేరేవి ఇవన్నీ కూడా తాత్కాలికమైన మారే రూపాలు. ఇవి భూతములు. భూతములంటే కలిగిన రూపాలన్నమాట. ఉన్నవి వేరు, కలగటం వేరు. స్వతసిద్ధ లక్షణం అనేది ఉన్నది. కలగటం అనేది తాత్కాలికంగా కలిగింది. భూతం అంటే కలిగింది. భవతీతి భూతః. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కలుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎట్లా ఉండాలి తన ఉనికి అంటే, నేను వంట చేస్తుంటే వీడికి స్ఫురించింది. వంట పదార్థాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? వంటలో పదార్థంలో అనేకమైన పదార్థాలన్నీ వేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దాని ఉనికిని చాటుకునేది ఎవరు? ఒక పదార్థం తింటే దాని ఉనికిని ముఖ్యంగా చాటుకునే రుచి ఎవరు? ఉప్పు. ఉప్పు రుచి. అది ఏం చేస్తుంది? ఉంటుంది కొంచెం. అది అన్నిటితో కలిసిపోతుంది. నేను కలవననదు. దేంట్లో వేసినా కలిసిపోతుంది. కలిసిపోయినంత మాత్రం చేత దాని ఉనికిని అది వదిలేయదు. నేనున్నా అని చాటుకుంటుంది. నేను ఎక్కువ ఉన్నా, నేను తక్కువ ఉన్నా అని ఎంత బాగా చెప్తుందది. ఎవరితో నేను కలవననదు. నీళ్ళల్లో, నూనెలో, పదార్థం దేనితోనైనా కలిసిపోతుంది. కానీ దాని ఉనికిని కోల్పోతది. అది ఉంటుంది కొంచెం. అట్లా ఉండాలి. దాని ఐడెంటిటీని అంటే స్వభావ లక్షణాలను నిలుపుకోవడంలో ఉప్పు, తీపి చెప్తారు. ఉప్పు, తీయదనం కూడా 2 అట్లాగే ఉంటాయి. అన్నిట్లో కలిసిపోతాయి. కొద్దిగానే పడతాయి. కానీ దాని ఉనికిని అవి కోల్పోవు. దాని ఉనికిని చాటి చెప్తుంది. ఎక్కువైంది, తక్కువైందని అది చెప్తుంది. అట్లా ఉండాలి మనిషి. తన ఉనికిని కోల్పోకూడదు. అందరితో కలిసిపో. కానీ నీ ఉనికి, నీ ఐడెంటిటీ నీది.
మారే అన్ని రూపాల్లో మారిపో. నువ్వు పులుసులో ఉండు, పప్పులో ఉండు, కూరలో ఉండు, ఎక్కడన్నా ఉండు, అన్నంలో ఉండు, ఎక్కడన్నా ఉండు. ఎవరితోనన్నా ప్రవర్తించు, ఏమన్నా చెయ్యి. నీ ఉనికి అట్లా చాటుకోవాలి ఉప్పులాగా అని నేను తింటుంటే వీడికి తోచింది. ఇదెంత పవర్‌ఫుల్‌గా ఉంది. దీని స్వభావ లక్షణాలు ఎంత బాగా చెప్పుకుంటుంది. అది స్వభావ లక్షణం. మిగతావన్నీ భూతములు. స్వతసిద్ధము, స్వభావము అంటే తనది ఉనికి. మిగతావన్నీ కలిగే రూపాలు. నువ్వు కలిగే రూపాల్లో కలిసిపో. కానీ నీ ఉనికిని విడిచిపెట్టకు. నువ్వు తల్లిగానే ప్రవర్తించు, కూతురుగానే ప్రవర్తించు, భార్యగానే ప్రవర్తించు, స్నేహితురాలుగా ప్రవర్తించు. అన్నీ ఏమన్నా చెయ్యి. నువ్వు ఎన్ని రోల్స్ అన్నా ప్లే చెయ్యి. కానీ నీ ఉనికిని వదిలిపెట్టకు. నీ గుర్తింపది. ఇది మారిపోయే రూపాల్లో మారని తన రూపాన్ని దర్శనం చేయటం. పోయినసారి శ్లోకంలోనే బాల్యాది అవస్థలను చెప్పారు, జాగ్రత్తాది అవస్థలను చెప్పారు. ఇప్పుడు కలుగుతున్న రూపాలని చెప్తున్నారు. మారిపోయే రూపాలు ఎన్నున్నాయి సృష్టిలో. ఎప్పుడు మారుతూనే ఉంటుంది. జగత్ అంటేనే పరిణామపేశలం అది మారేదే. దాని స్వభావమే. ప్రకృతి అంటే మార్పుకు గురవుతుంది ఎప్పటికీ. కానీ ప్రకృతిలో ఎట్లాగైతే ఉనికి నిలబెట్టుకుంటుందో మారే ప్రకృతి, అట్లా తాను కూడా ఉనికిని నిలబెట్టుకొని ఉండాలి. అంత మాత్రం చేత వదిలేయమని ఎవ్వరు చెప్పలే. ఆ రూపాన్ని తీసుకుంటుంది. నీరు రూపాన్ని తీసుకుంటుంది. ఆ రూపం తాను అయిపోకు. జీవించమన్నారు కదా అని ఇంక మళ్ళీ ఉనికిని మర్చిపోయి జీవించవద్దు. జీవించినంత బాగా నటించాలి. జీవించినట్టే నటిస్తాడు. ఎప్పుడైనా ఒక నటుడు అంటేనే జీవించినట్టు నటించేవాడు. కానీ వాడు ఉనికిని మర్చిపోడు. అది తనను మారే సర్వభూతములలో మారకుండా తిష్టంతం గతి నివృత్తం. అది మారదు ఏమైనా సరే. తన స్వభావ లక్షణాన్ని ఉప్పు ఎప్పుడు కోల్పోదు. మీరు ఏం చేసినా సరే దాన్ని కానీ ఉప్పుగానే వ్యక్తం అవుతుంది. ఉప్పు ఇంకోలాగా ఉప్పు తీయగా వ్యక్తమవుతుందా? ఉప్పు పులుపుగా వ్యక్తమవుతుంది. చింతపండులో వేసినా సరే దాని ఉప్పదనమే దాన్ని చూపిస్తుంది కానీ చింతపండు యొక్క స్ట్రాంగ్ రుచిని అదేం తీసుకోదు. అంత స్వభావ లక్షణాన్ని నిలుపుకోవటం తిష్టంతం పరమేశ్వరం. అది ఈశ్వర లక్షణం, పరమేశ్వర లక్షణం. దాని ఉనికిని అది వదిలిపెట్టకుండా రక్షించి పాలన చేసి పోషణ చేస్తోంది. పరమ ఐశ్వర్యం అది. శాసిస్తోంది. తిట్టి శాసిస్తోందా, కొట్టి శాసిస్తోందా? ఉండి శాసిస్తోంది. అంతే. ఉనికిలాగా మనం కూడా అంటే పూర్వకాలము వీడికి పెద్దవాళ్ళు ఒకరు, ఉదాహరణకు తాతయ్య అనుకోండి. ఆయన ఇంట్లో ఉంటే చాలు శాసనంలాగా ఉంటుంది. వీళ్ళు ఏమన్నాడు ఆయన. ఆయన ఉంటే అందరు సైలెంట్గా ఉంటారు. ఆయన బయటికి వెళ్తే ఇంకా గోల మొదలవుతుంది. అందరి స్వేచ్ఛ మొదలవుతుంది. ఆయన ఉన్నంత మాత్రం చేతనే పూర్వకాలం పెద్ద మనుషులు ఎవరైనా సరే ఆ హోదాని నిలుపుకునేవాళ్ళు. వాళ్ళు ఉన్నంత వాళ్ళ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ అందరినీ సెట్ చేసి ఉంచుతుంది. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతే అందరికీ స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది, పిల్లలకు స్వేచ్ఛ వచ్చేస్తుంది, పని వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేస్తుంది, అందరికీ స్వేచ్ఛ వచ్చేస్తుంది. వాళ్ళు ఇంటికి రాగానే మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయి ఉంటారు. అప్పుడు కూడా వ్యవహారం జరుగుతుంది, ఇప్పుడు కూడా వ్యవహారం జరుగుతుంది. అంటే ఉండుట చేత శాసించగలగటం గొప్ప విశేషం. అరిచి ఇప్పుడు మొండి పిల్లల దగ్గర తల్లి ఏం చేస్తుంది? అరుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అరిచినందువల్ల అలుసవుతారు అంతే. కోప్పట్టం వల్ల అలుసవుతారు కానీ మనకేం వశం గారు వాళ్ళు. వశం చేసుకోవడానికి రెండే మార్గాలు, ఎఫెక్టివ్ మార్గాలు ఏమిటి? ఒకటి తాను స్థిరంగా ఉండటం, ఒకటి ప్రేమతో వశం చేసుకోవటం. ఈ రెండింటిని మించి దేనితోనూ మనం వశం చేసుకోలేము. ఎవరిని కూడా తిట్టి, బెదిరించి, భయపెట్టి, కొప్పడి ఏమీ చేయలేము. ఎవరెవరిని ఏం చేయలేరు, మార్చలేరు. మార్చగలిగింది రెండు స్వరూపాలు. ఒకటి స్థిరత్వం, రెండవది ప్రేమ. ఆ ప్రేమ చనువైపోయి మళ్ళీ నెత్తినెక్కి చంకనెక్కించుకోవద్దు. ప్రేమ బ్యాలెన్స్డ్గా ఉండాలి. తన స్థిరత్వంతో ఉన్న ప్రేమ అయితే తనకు వాత్సల్యం రాదు, వాడికి చనువు రాదు. ఈ బ్యాలెన్స్ చేస్తే లోకంలో ఎదుటి వాడిని మార్చే ప్రభావం వస్తుంది. లేకపోతే మారడు వాడు. భయపెట్టడం అనేది కూడా స్థిరంగా ఉండే. ఎప్పుడైనా అవసరం వస్తుంది. చిన్నపిల్లలు మరుపుతనం ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎప్పుడైనా ఒకటి వస్తుంది. అట్లాంటి అవసరం వస్తాయి. ఎందుకంటే
కొన్ని వయసుల్లో కొన్ని స్థితులు మారుతాయి పిల్లలకి ఎట్లాగో, ఎదుటి వ్యక్తుల్లో కూడా అంతే ప్రవర్తన మారుతూ ఉంటుంది. అప్పుడు మనం అవలంబించాల్సిన మన సూత్రాలు మాత్రం 2. ఆ రెండింటితో ప్రపంచమంతా వశమవుతుంది. నాయకత్వ లక్షణాలకు గూడా ఇవి గావాలి. ఇప్పుడు మనకు తెలియట్లే ప్రైమ్ మినిస్టర్ ఎట్లా మొత్తం విశ్వంలోనే భారతదేశాన్ని అట్లా నిలబెట్టింది ఆయన స్థిరత్వం, ఆయన ప్రేమ భావం. ఇది ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడైనా మాటలు వినుంటే ఆయన స్పీచ్‌లో ఎప్పుడు వసుదైవ కుటుంబకం అనే సూత్రాన్ని ఆయన పాటిస్తాడు. అందరూ మనవాళ్ళలాగా ట్రీట్ చేస్తాడు. శత్రువైనా సరే సహాయం చేయడానికి ఆయన వెనకంజ వేయడు. మనకు గతి లేకపోయినా నేను పెట్రోల్ ఇస్తాను దానం చేస్తాడు. అది ఎంత గొప్ప విశేషం చెప్పండి. భారతీయ సంస్కృతి మూలం అది. దానివల్ల భారతదేశం మీద ఎంత మనుషులకు ఒక సదభిప్రాయం, గౌరవం ఏర్పడింది అంటే అది ఒక చిన్న స్థాయి నుండి దేశాన్నేలే రాజు స్థాయి దాకా అది ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనం చూడాలి. ఈ 2 సూత్రాలు తన స్థిరత్వం. ఇది పరమేశ్వర లక్షణం. పరమేశ్వరుడు అట్లాగే ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, సర్వభూతములందు దయ కరుణ కలిగి ఉన్నాడు. వాడిని బాగుపరిచే దయ ఉంది ఆయనకు, చెడగొట్టే దయ కాదు. కనుక అది ఇక్కడ చెప్తుంది. అదెవరు దర్శనం చేస్తాడో వాడు వాసుదేవ తత్వాన్ని దర్శనం చేసినవాడు, పూజ చేసినవాడు, అర్చన చేసినవాడు అవుతాడు. చెప్పండి మళ్ళీ ఒక్కసారి. సమం సర్వేషు భూతేషు. ఇక్కడ సమం పదం. మళ్ళీ సమం అంటే సమానంగానే. సమపదానికి మనము భగవద్గీత మేధాలో ప్రవచనాలు చెప్పుకున్నప్పుడు బాగా వాళ్ళకి అంటించాడు. సమం అంటే సమానం అనుకుంటారు అందరు. కానీ శమ అవైకల్యే ధాతు. వికలం కానిది అంటే చెదరనిది అని అర్థం. చెదరకుండా ఉండుట సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే అని యోగానికి నిర్వచనం చెప్పాడు స్వామి 2వ అధ్యాయంలో. సమత్వమే యోగం. యోగాన్ని సాధించటం అంటే సమత్వం ఉండాలి. సమత్వం అంటే నువ్వు నేను సమత్వం, నామరూప క్రియాగుణముల చేత నువ్వు నేను ఎప్పటికీ సమత్వంగా. దేన్ని దర్శనం చేస్తే సమత్వం అవుతుంది? నీలోనూ నాలోనూ ఉన్న ఒకే వాసుదేవ తత్వాన్ని దర్శనం చేస్తే అది సమత్వం. అట్లా చేసిన వాడు ఎట్లా ఉంటాడు? చెదరకుండా ఉంటాడు. అది ధాతు అర్థం. క్షమ వైకల్యం. ఇక్కడ కూడా సమం సర్వేషు భూతేషు అంటే చెదరకుండా ఉంది ఆ తత్వం. అది మళ్ళీ ఒక ముఖ్యమైన పదం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. వినశ్యత్సు అవినశ్యంతం. నశించే వాటిలో నశించకుండా. వినశ్యత్సు అంటే నశించే వాటిలో నశించకుండా. ఇప్పుడు ఏమైంది? కూతురు పాత్ర కాసేపే ఉంటుంది, నశించేది. అది కాసేపైతే కనిపించదు కదా. భార్యగా ఉన్నప్పుడు కూతురు కనిపించదు, కానీ నేను అట్లాగే ఉంది. తిష్టంతం పరమేశ్వరం అట్లాగే ఉంది. అది దర్శనం చేయటం. అన్ని మారిపోతుంటే మారకుండా, నశించే వాటిలో నశించకుండా ఉన్నది నేను అన్న నా ఉనికి స్వరూపం. ఇది వాసుదేవతత్వం. ఓం వాసుదేవాయ నమః. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. ఇది భగవద్గీత 13వ అధ్యాయం 17వ శ్లోకం. భూతేషు ముందు పదచ్ఛేదము. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం. భూతేషు ఇప్పుడు దండాన్వయము అంటే ప్రోజ్ ఆర్డర్. భూతేషు అవిభక్తం చ విభక్తమివ చ స్థితం. భూతేషు భూతములయందు అవిభక్తం చ విభక్తం ఇవ. అవిభక్తమయ్యే ఉంది. విభక్తం అంటే అది భిన్నమైన దాని వల్లనే ఉంది. భిన్నం కానిది
భిన్నమైన దాని వలె కనిపిస్తుంది భూతములయందు. మారిపోయినట్టు ఇప్పుడు ఇట్లా ఈ ఉపమానం మళ్ళీ ఇక్కడ నీటితో తీసుకున్నప్పుడు నీటికి ఏం ఆకారం మారలేదు, కానీ మారినట్లుగా కనిపిస్తోంది. అట్లే గాని అది నిజంగా కాదు. మనం అనుకుంటాం జగ్ షేప్లో ఉంది అని. ఐస్ అంటే ఘనమైనప్పుడు ఉంటుంది, ద్రావక రూపంలో దాన్ని అది మార్చుకోలేదు. మళ్ళీ ఒకవేళ మనం ఐస్ షేప్ని కరిగిస్తే మళ్ళీ దాని రూపానికి అది వెళ్ళిపోతుంది. అంటే తాత్కాలికంగానే మార్పు చెందినట్లుగా కనిపిస్తుంది, కానీ తర్వాత అది దాని స్వభావ లక్షణానికి వచ్చేస్తుంది, మారిపోతుంది. అట్లాగే మనం కూడా మన వ్యవహారంలో మారినట్లుగా ప్రవర్తిస్తాం. మరి ఇప్పుడు ఎవరితో మాట్లాడితే అట్లా మాట్లాడాలి అన్నది అది వ్యవహార సత్యమే, కానీ నిజం కాదు. పారమార్థిక సత్యం అది కాదు. అది చెప్తున్నారు. అంటే ఇది ఎట్లా ఉంది, అన్నిటిని దేన్ని ఆశ్రయిస్తే దాని రూపాన్ని తీసుకున్న అట్లు. ఇవ పదం బాగా శ్లోకాల్లో ఎక్కడైనా ఏవ ఇవ అని వచ్చిన వాటి అవ్యయ పదాలు చాలా ఒక భావాన్ని దృఢం చేసి చూపిస్తాయి అన్నమాట. ఇవ అన్నది చాలా గొప్ప పదం ఇక్కడ. అట్లే గాని నిజం కాదు. మినపట్లు పెసరట్లు అంతే, మారినట్లే ఉంటుంది కానీ మారదు అది. ఇప్పుడు మనకు కూడా మేలుకున్నప్పుడు నేను మేలుకున్న వాడిని, పడుకున్నప్పుడు నేను పడుకున్న వాడిని. అట్లే అది కానీ నిజంగా నువ్వేం అవ్వట్లేదు. అది ఆ వాసుదేవ తత్వం మారినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది, చెట్టులో చెట్టు రూపం అయింది, అది మనిషిలో మనిషి రూపం అయింది, అల్ప ప్రాణిలో అల్ప ప్రాణి అయింది, గొప్ప ప్రాణిలో గొప్పదయ్యింది, అజ్ఞానిలో అజ్ఞానం అయ్యింది, జ్ఞానిలో జ్ఞానం అయ్యింది. అంతా అదే. ఎక్కడైనా అదే ఆ రూపాలని తీసుకున్నట్లుగా విభక్తమైనట్లుగా కనిపిస్తుంది అని చెప్తుంది ఈ శ్లోకం మనకు. ఇట్లా భూతేషు భిన్న భిన్నములుగా ఉన్న భూతములలో అవిభక్తం చ అనుస్యూతమైనందువల్ల అఖండమైన విభక్తం ఇవచ వారి వారి భూతభావములలో వారికి ఖండమైన దాని వలె స్థితం ఉన్నది. ఇక్కడ భిన్న భిన్నమైన వాటిని అన్నప్పుడు మన కేవలం భౌతిక రూపాలు పోల్చి చెప్పుకున్నాం. మనం భావం కూడా మనస్సుతో పోల్చి చెప్పుకుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది, నాకు చాలా ఈ పూట చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది అంటాడు. కాసేపు అరగంటలోనే ఏదో ఒక మాట వచ్చింది, ఎవడో ఏదో అన్నాడు, అయిపోయింది, అదంతా తుస్సుమన్నది పోయి ఇప్పుడు ఏమైంది, నాకు చాలా నిస్పృహగా ఉంది, నిరాశగా ఉంది అంటాడా లేదా? ఇప్పుడు మారింది ఎవరు? భావం మారింది. ఆ మనస్సే కదా ఆ భావరూపాన్ని తీసుకుంది. ఇప్పుడు ఇంతక బాగుందన్నది ఆ మనస్సే, ఇప్పుడు బాలేదన్నది ఆ మనస్సే, ఎప్పుడు అంటున్నది ఆ మనస్సే. ఇన్ని రూపాలు మారుస్తున్నది ఆ మనస్సు కాదు. మనస్సు యొక్క రూపం ఏమిటి? తేజస్సు. ఆ తేజస్సే ఇన్ని రూపాలలో కనిపిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ కాలంలో లోపల లైట్ పెట్టి ఇట్లా డూమ్స్ తయారు చేస్తారు, స్టార్ షేప్ ఇస్తారు దానికి. ఆ డూమ్కి లైట్ స్టార్ లైట్ లాగా వస్తుంది బయటికి, అంతేనా? దానికి ఇంకొక సర్కిల్ షేప్ స్క్వేర్ షేప్ ఏదైనా ఇస్తే పిల్లలకు కొన్ని షేప్స్ నేర్పించడానికి అట్లాంటివి చూపిస్తారు అన్నట్టు, ప్రొజెక్ట్ చేయటానికి. ఇప్పుడు అవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఒకే తేజస్సు దాన్ని దేని ద్వారా వస్తుందో ఆ ద్వారం యొక్క ఆకారాన్ని తీసుకున్నట్లు అట్లా అవుతుంది, కానీ అది మారుతుంది ఏమిటి? మారదు. ఇంతే. మళ్ళీ రంగులు, బల్బ్స్ కలర్స్ మారుస్తాం మనం. బల్బ్ కలర్ మారుస్తాం కానీ లైట్ కలర్ మారుస్తామా? బల్బుని ఆశ్రయించినందువల్ల ఇది రంగు రూపంలో వస్తుంది, అదే తేజస్సు. ఇంతే. లోపల ఉన్న సచ్చిదానంద స్మృతియే మనస్సు యొక్క ఆధారంగా ఆయా భావరూపాలను తీసుకొని ప్రకటితమవుతుంది. భావాలైనా అంతే, స్థూలమైనా అంతే, పదార్థాలైనా అంతే. ఆ సచ్చిదానంద స్మృతియే వీటి ద్వారా ప్రకటమవుతుంది కాబట్టి ఆ రూపం వచ్చిందంతే. అప్పుడు మనం ఏం చేయాలి? మనస్సు బాగాలేదని తెలిసిన వెంటనే బాగాలేని మనస్సు నేను కాదు, మనస్సు బాగాలేదని తెలుసుకుంటున్న నేను ఒకటి ఉన్నాను. మనసు బాగాలేదని మనం వ్యవహారంలో కొంత ఈ పూట ఎట్లాగో ఉంది అని అనుకుంటాం, కానీ ఆ క్షణంలో మన ఎరుక ఏముండాలి అంటే, అవును మనసు నిజంగానే బాగలేదు, ఉండనివ్వు, కానీ అది నేను కాదు.
నేను గాదు. పాపం మనసు బాలేకపోతే కొంచెం ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలు పరీక్ష రాసారనుకోండి. రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ అయ్యారనుకుందాం. ఫెయిల్ అయితే ఇంట్లో అందరికీ కూడా కొంత బాధ ఉంటుంది గదా! అయినా సరే మనం సానుభూతి కోసం వాళ్ళకి కొంత మనం గూడా బాధపడ్డట్టు ఉంటాం. నిజంగా ఆ బాధ మనకుంటుందేమిటి? వాడు బాధపడుతున్నాడని తెలిసి సరే అని ఒప్పుకొని కాస్త సానుభూతి చూపిస్తాం. మనం అంత బాధపడం, మనం అది అయిపోము. ఆ ప్రభావం మనది గాదు. మనం అటాచ్‌మెంట్ పెట్టుకుంటే మనదవుతుంది. వాడి బాధ నాది గాదు గదా! అప్పుడు నేను వేరు, వాడు వేరు గదా! అట్లాగే నా మనసు బాధపడుతున్నప్పుడు గూడా నాకు తెలుస్తూ ఉంది. బాధపడే మనసు నేను గాదు. వ మ బాధపడుతుంది మనస్సని తెలిసే వాడిని నేను. తెలిస్తేనే చెప్పాను గదా! నా మనసు బాధపడుతుందని ఎవరన్నాడు? అట్లాగే. అట్లాగే దేహం మీద గూడా. నా ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాలేదని మూలగటం అనేది ఆ దేహంతో తాదాత్మ్యత చెందటం. మూలిగినా సరే మూలిగేవాడు నేను గాదు అని ఎరుకతో ఉండటం వేరు. ఇవి 2 చాలా చాలా తేడా చూపిస్తాయి ఈ భావంతో. ఎందుకంటే జ్ఞాని గూడా మూలుగుతాడు. జ్ఞాని దేహానికి కూడా రోగం వ్యక్తమవుతుంది. వాడికి గూడా నొప్పి తెలుస్తుంది. మూలుగుతాడు. అన్నీ చేస్తాడు. కానీ ఎరుకేమిటి? నేను బాధపడుతున్నాననడు. దేహం యొక్క బాధను వ్యక్తం చేసి తెలుసుకుంటున్నాను నేనంటాడు. ఆ లోపల తన ఎరుక మారకుండా ఉండటం వాసుదేవ తత్వం. ఇది మార్చకుండా నేను నొప్పొచ్చినా సరే అది నొప్పి బయటికి రాకుండా ఇప్పుడు పుండొస్తుంది గదా! మనకు కురుపులొస్తాయి. కురుపు ఎందుకొస్తుంది? వేడొక్కటే గాదు. మనకి ఎండాకాలం వేడి చేతొస్తుంది. లోపల ఏ దోషమున్నా దేహము కురుపు ద్వారా దాన్ని బయటికి పంపిస్తుంది. కురుపులు రావటం అంటే ఇప్పుడు ఎక్కువగా రక్తంలో మలినం ఉంటే కురుపులొస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి బయటికి పంపించడానికి దేహం యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ అది అంతే. దాని వ్యవస్థ అది. అయితే దాన్ని బట్టి మనకు సూచన ఏమిటి? లోపల రక్తము దోషంగా ఉంది అని. ఇప్పుడు మనము కురుపుని మార్చడానికి పైపైన పూతలు పూస్తామా? లోపల రక్తాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తామా? అది ఆయుర్వేదం చేస్తుంది. పైపైన ఆయింట్‌మెంట్ రుసి ఈ కురుపు ఒక్కటే పోతుంది. తర్వాత రక్తాన్ని మారిస్తే లోపల నుండి రాకుండా పోతుంది. అట్లాగే మనం తెలుసుకున్నప్పుడు తెలిసేవాడిగా నువ్వుంటే దానికి ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తావు. నా మనసు బాధపడుతుంది అంటే బాధపడుతున్న మనసుని బయటపడేయటానికి నువ్వు ఎంత స్థిరంగా ఉంటావో నువ్వు ఆ పని చేయగలుగుతావు. బాధపడే మనసుతో మనసు రూపం అయిపోతే ఏడుపు మిగులుతుంది. లోకంలో ఏడుస్తున్న వాడందరూ ఏమిటి? ఆ బాధతో తనను తాను గుర్తించుకుంటున్నాడు. అదే సత్యం అన్నట్టు. తన స్వరూపమే బాధ అన్నట్టు అయిపోతున్నాడు ఆ సమయానికి. తర్వాత నిలుపుకోలేడు వేరే సంగతి. కానీ ఆ సమయానికి ఆ తీవ్రత నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అంటే నేను దాంతో తాదాత్మ్యత చెందానని అర్థం. వెంటనే అలర్ట్ అవ్వాలి సాధకుడు. సైరన్ మోగినట్టు. నువ్వు దాంతో తాదాత్మ్యత చెందకు. వెనక్కొచ్చేయి. నువ్వు తెలుసుకుంటున్న వాడివి గానీ ఆ రూపం నువ్వు కాదు. ఇది భూతేషు అవిభక్తం చ విభక్తమివ చ స్థితం. అవిభక్తం అది అయిపోదు. ఆ రూపం ఎప్పుడూ అయిపోదు. తర్వాత కొంతసేపటికి వాడైనా మారిపోతాడు. కానీ ఆ క్షణాన తీవ్రత, ఈ తీవ్రత వస్తుంది అంటే అర్థం ఏమిటంటే తాదాత్మ్యత చెందుతున్నాడని అర్థం. బాధ రాగానే తీవ్రత, సంతోషం రాగానే కూడా ఏదొచ్చినా ఆగలేడు వాడు. ఏదొచ్చినా పట్టలేకుండా ఉంటాడు అంటారు కదా! సంతోషం వచ్చినా పట్టలేము, దుఃఖం వచ్చినా పట్టలేము. ఆ పట్టలేనితనం వచ్చినప్పుడు మనం దాంతోనే తాదాత్మ్యత చెందుతున్నాం. మన గుర్తింపు దానికి ఇచ్చేసామని అర్థం. ఎప్పుడు తన ఐడెంటిటీని ఏ విషయానికి ఇవ్వద్దు. మంచిదైనా చెడ్డదైనా. మంచిదైనా చెడ్డదైనా తాత్కాలికం. కనుక ఆ రూపము అట్లా మారుతున్న దాని వలె ఉన్నది అనేది ఈ శ్లోకం వలె అనేదాన్ని ఇన్సిస్ట్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే చెప్పినంత మాత్రం చేత అవన్నీ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అంటాడు ఎవరన్నా. అవును తెలుస్తుంది. కరెక్ట్. నేను తెలుసుకునేవాడిని అప్పుడు. నేను ఏడ్చేవాడిని కాదు. తెలుసుకునేవాడిని. నీకు కూడా తెలియాలి ఆ విషయం. నాకు తెలియటం కాదు, నీకు కూడా తెలియాలనే చెప్తుంది ఇదంతా. కనుక ఇది ప్రయోగం చెయ్యి. 2 సార్లు ప్రయోగం చేస్తే ద్రష్టవైపోతావు. అది దృశ్యమవుతుంది, నువ్వు ద్రష్టవైపోతావు. లేకపోతే దృశ్యమే నేను, ద్రష్ట, దృశ్యం అన్నీ కలిపేసుకుంటాడు వీడు. అన్నీ కలిపి మింగిల్ చేసుకొని కుకింగ్ అప్. ఏడుస్తాడు కుళ్ళి. కనుక ద్రష్టగా ఉండటం వలె అన్నది బాగా గుర్తుంచుకోండి. వలెనే ఇవనే ఈ భూతములన్నీ కూడా
నువ్వు నేను ఇన్ని రూపాలు ఇంత జగత్ ఎంత ఉంది, ఎంతైనా ఉంది చెప్పుకోవడానికి, అన్ని రూపాలు దానివే. కనుక అది ఇక్కడ సగం శ్లోకంలోనే చూపిస్తున్నారు. అది చెప్పండి. అవిభక్తం చ భూతేషు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. విభక్తమివ చ స్థితం. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యధిష్ఠితం. హృది సర్వస్యధిష్ఠితం. ఇది భగవద్గీత 13వ అధ్యాయం 18వ శ్లోకం. ఇక్కడ ముందు పదచ్ఛేదం చేసుకుందాం. జ్యోతిషాం అపి తత్ జ్యోతిః తమసః పరం ఉచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్ఠితం. ఇప్పుడు దండాన్వయం చూస్తే ఎట్లా ఇచ్చారు? తత్ జ్యోతిషామపి జ్యోతిః తమసః పరం ఉచ్యతే. జ్ఞానం జ్ఞేయం. ఇక్కడ మీరు దండాన్వయంలో గమనించున్నారో లేదో, మరి ఇంకెవరైనా కూడా గమనించిన వాళ్ళకి ఇంకొక సూచన ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, అన్ని పదాలకు మనం పదచ్ఛేదం చేసినప్పుడు ఒక్కొక్క హైఫన్ మాత్రమే ఉంది పదచ్ఛేదంలో. దండాన్వయంకి వచ్చేటప్పటికి ఏమైంది? కొన్ని చోట్ల 2 హైఫన్లు ఉన్నాయి, కొన్ని చోట్ల 1 ఉంది. దాని అర్థం ఏమిటి అంటే, 2 హైఫన్లు ఉంటే అక్కడికి ఒక భావం పూర్తయింది. ఆ భావానికి ఫుల్ స్టాప్ లాంటిది, ఆ కమా లాంటిది. ఆ భావం అక్కడికి అయిన తర్వాత ఇంకొక భావం చెప్తున్నారు మనకు. తత్ అది అన్నది ఒక భావం అయిపోయింది. జ్యోతిషామపి జ్యోతి, జ్యోతులకే జ్యోతి, అక్కడికి ఇంకో భావం అయింది. ఇంకొకటి ఏమిటి? తమసః పరముచ్యతే, తమస్సు కంటే పరమమైనదని చెప్పబడుతున్నది. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, ఈ 2 హైఫన్లు పైనేమో దూరంగా ఉన్నాయి, కింద దగ్గరగా ఉన్నాయి. చూసారా? ఆ దగ్గరగా ఉన్నాయంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు తత్ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఈ మూడింటికి హైఫన్లు దగ్గరగా ఉన్నాయి. అంటే మూడు పదాలు ఒకే భావాన్ని చెప్తున్నాయని అర్థం. ఇది తెలియాలంటే మన భగవద్గీత పుస్తకంలో టీకా తాత్పర్యం ఉన్న దాంట్లో ఇవన్నీ వివరంగా ఉన్నాయన్నమాట. మొదట్లో అధ్యయనం చేయటం ఎట్లాగో అన్న దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మన పుస్తకాలు ఏవి చదివినా ఇదంతా తెలియాలి వాడికి. అది చదివితే కానీ ఇది తెలియదు. లేకపోతే ఎందుకు ఈ గుర్తులు మార్పులు ఉన్నాయో గుర్తించటం కష్టం. శ్లోకాల కింద కూడా అట్లాగే ఉన్నాయి, అక్కడక్కడ కింద గుర్తులు ఉన్నాయి రకరకాలుగా. అవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ తెలుసుకొని మనం దాన్ని అట్లా పలకాలి. ఇప్పుడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం తత్ ఈ 4 పదాలు కూడా ఆ ఒకే భావాన్ని చెప్తున్నాయి కాబట్టి వాటికి అవే 2 హైఫన్లు దగ్గరగా ఉన్నాయి. తర్వాత సర్వస్య హృది ధిష్ఠితం, అది ఎటువంటిదట? అన్నిటి యందు హృదయమునందు తిష్ట వేసుకొని స్థిరంగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు చూడండి తాత్పర్యం చూద్దాం, ప్రతిపదార్థం చూద్దాం మనం. తత్ నేను అన్న నిజస్మృతి, జ్యోతిషామపి జ్యోతులన్నిటికీ కూడా జ్యోతి, జ్యోతిషామపి తత్ జ్యోతి జ్యోతులన్నిటికీ అది జ్యోతి, జ్ఞాన జ్యోతి. తమసః పరముచ్యతే, తమస్సు అంటే అజ్ఞానము చీకటి, చీకటి అనేది ప్రసిద్ధార్థం, భావార్థం అజ్ఞానం. అజ్ఞానమును చీకటికి పరం అతీతమైనది అని ఉచ్యతే చెప్పబడుతుంది. తత్ ఆ నేను అన్న స్మృతియే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, అదే తెలియవస్తున్న ప్రకాశము, తెలుసుకోవలసిన స్మృతి, ఎరుక పొంది నిలుపుకోవలసిన స్మృతి. జ్ఞానం అంటేనేమో తెలుసుకొనుట అన్న ప్రక్రియ, ప్రకాశం. జ్ఞేయం అంటే తెలుసుకోదగేది. ఇప్పుడు ఇది ఉంది, పెన్ను ఉందనుకోండి, ఇది పెన్ను, ఇది జ్ఞేయ వస్తువు, తెలుసుకోబడేది.
జ్ఞానం అంటే తెలుసుకొనుట. తెలుసుకునే ప్రక్రియ ఏదో అది జ్ఞానం. ఇది జ్ఞేయం. జ్ఞాన గమ్యం అని ఈ శ్లోకంలో చూపించారు. మామూలుగా అయితే త్రిపుటిలో పరిజ్ఞాత ఉంటుంది. మీరు కొంచెం పరిజ్ఞాత ఉంటుంది త్రిపుటిలో. పరిజ్ఞాత అంటే నేను తెలుసుకునేవాడను. ఇదేమో తెలుసుకోబడేది. తెలుసుకొనుట అనే ప్రక్రియ. ఇది జ్ఞేయం, తెలుసుకొనుట జ్ఞానం, నేను పరిజ్ఞాత. ఈ శ్లోకంలో మనకు పరిజ్ఞాత ఇవ్వలేదు, జ్ఞాన గమ్యం అని ఇచ్చారు. ఎరుకలో పొంది నిలుపుకోవలసిన స్మృతి, జ్ఞానమునకు గమ్యం. ఎందుకు తెలుసుకోవాలి దీన్ని? దీన్ని నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే వ్యవహారం కోసం అయితే దీన్ని తీసుకొని రాసుకోవటం కోసం. కానీ సృష్టి ఇది ఇది ఈ ఉపమానంలో. కానీ తత్ దానిని, అది తెలుసుకోవలసింది ఒక వాస్తవతత్వం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ స్మృతిని నిలుపుకోవటానికి. అది జ్ఞాన గమ్యం. మనకు లోకంలో తెలుసుకునే పదార్థాలన్నిటికీ అన్నేమో ఆ జ్ఞానం అంతా వ్యవహారం కోసమే. ఇదేమో పెన్ను, ఇదేమో కాగితం, ఇది రాసుకోవాలి. ఇది తెలుసుకుంటే మనం ఏం చేస్తాం? వ్యవహారం చేస్తాం. మనం ఏమన్నా రాసుకుంటాం. అట్లాగే లోకంలో ఇంకేదైనా ఉంది, ఇది ఒక ల్యాప్టాప్, దీన్ని ఎట్లా వాడాలో తెలుసుకుంటాం. ఇది వ్యవహారం కోసం తెలుసుకునేది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు? తమసః పరముచ్యతే. ఏ జ్ఞానమైతే అన్ని జ్ఞానములకు జ్ఞానజ్యోతియో దాన్ని తెలుసుకోవాలంటున్నారు. అది జ్ఞానగమ్యం మనకిప్పుడు. అంటే ఇప్పుడు దీన్ని తెలుసుకుంటున్నా కరెక్టే, నేను పరిజ్ఞాత, ఇది జ్ఞేయ వస్తువు, జ్ఞానం ఉంది ఇక్కడ. దేని చేత తెలుసుకుంటున్నా? అది జ్ఞానగమ్యమైంది. లోకంలో ఇన్ని తెలుసుకోవటం మనం అసలు ఎందుకు చేస్తామో తెలుసా? జ్ఞానమునందు జిజ్ఞాస అంటారు కదా, మనిషికి జిజ్ఞాస పుట్టుకతోనే ఉంది. ప్రతి పసివాడిని చూస్తే తెలుస్తుంది, వాడు అన్నిటిని తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఎందుకు? తెలుసుకోవాలి. వాడికి వచ్చింది ఒకటే, నోటికి ప్రయోగం ఒకటే తెలుసు. అమ్మ పాలు తాగిస్తుంది, దాని రుచి తెలుస్తుంది. ఇంకే ప్రయోగం వాడికి తెలియట్లేదు. కాబట్టి ప్రతిదీ నోట్లోనే పెట్టుకుంటాడు. దాని వెనుకున్నది వాడి జిజ్ఞాస. మామూలు భాషలో చెప్పాలంటే క్యూరియాసిటీ. ఇదేమిటి అదేమిటి అని అన్నిట్లో వేలు పెడతాడు వాడు. నిప్పు కనిపిస్తే కూడా వాడికి తెలియదు కాలుతుందని, కాబట్టి వేలు పెడతాడు. ఇదేమిటి? ఈ లక్షణం ఏమిటి మనిషికి? తెలుసుకోవటం. ఎంతవరకు తెలుసుకుంటాడు? అంతరిక్షం దాకా పోయాడా? తెలుసుకున్నాడా? ఇంకా కావాలనే అంటున్నాడు. అంటే ఎంత దూరమైనా నిన్ను తెలుసుకొనుట అన్న ఇన్బిల్ట్ క్వాలిటీ మనిషికి ఉన్నది, ఆగటం లేదు కదా. ఎందుకు? ఎంత దాకా ఆగదు? తెలుసుకునే నిన్ను నువ్వు తెలుసుకునేదాకా ఆగదు. ఏ జ్ఞానం అనే నీ లక్షణం చేత అన్నిటినీ తెలుసుకోవాలనే ప్రయోగానికి వచ్చావో, ఈ కుతూహలత, ఈ క్యూరియాసిటీ ఎప్పటిదాకా ఆగదంటే అది క్వెస్ట్ అవ్వాలి. క్వెస్ట్ ఎప్పుడవుతుంది? క్యూరియాసిటీ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ క్వెస్ట్. క్యూరియాసిటీ అంటే బయట విషయం మీద కుతూహలత. జిజ్ఞాస అన్నది ఇంకా కొంచెం లోపలిది అనమాట. లోపల దాన్ని తెలుసుకోవటం అన్నప్పుడు మనం జిజ్ఞాస అన్న పదాన్ని వాడతాం. బయట కూడా ప్రయోగం ఉంటుంది, కానీ అది నిజమైన ప్రయోగం కాదు. తనను తెలుసుకోవటం అనేదాకా వచ్చినప్పుడు బయటది ఆగిపోతుంది, ఇంకా ఆపేస్తాడు వాడు. అందుకే సైంటిస్ట్కి ఎన్ని తెలుసుకున్నా కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటాడు. ఎందుకంటే అన్నిటినీ ఏ కాన్షియస్నెస్తో తెలుసుకుంటున్నావో ఆ కాన్షియస్నెస్ అంటే ఏమిటో వీడికి అర్థం కావట్లేదు. సైంటిస్ట్ పరిభాషలో అర్థం కావట్లేదు. మన పరిభాషలో అయితే మనం జ్ఞానం అని చెప్పుకుంటే అర్థమవుతుంది ఒక సాధకుడికి. బయట ఎంతకు రావట్లేదు తృప్తి. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంటుంది. మరి అనంత విశ్వం అది. అనంత విశ్వ శోధన పోవాలంటే ఇది తెలుసుకో. నీ లోపల విశ్వాన్ని తెలుసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. డాంప్ డౌన్ అయిపోతుంది అంత. అన్నొచ్చి కేంద్రంలో చేరిపోతాయి. ఇది జ్ఞానగమ్యం. ఇక్కడ ఏమంటున్నారు? జ్యోతులన్నిటికీ జ్యోతి. మనకి శంకరుల ఏకశ్లోకి ఏం చెప్పింది? కిం జ్యోతిస్తవ. కిం జ్యోతిస్తవ అంటే ఏది నీకు జ్యోతి అని అడుగుతున్నాడు గురువు శిష్యుణ్ణి. భానుమాన్ అహనిమే రాత్రో ప్రతిపాదికం అన్నాడు శిష్యుడు. భానుమాన్ అహని. అహని అంటే పగటి అందు నాకు జ్యోతి ఏదంటే సూర్యుడు. సూర్యుడి వెలుగే జ్యోతిగా ఉంది నాకు. రాత్రిపూట మనం ఏం చేస్తున్నాం? ప్రదీపాదిక, దీపాలన్నీ వెలిగించుకుంటున్నాం. ఇవే నాకు జ్యోతి అనేసాడు. ఇవన్నీ బాహ్య జ్యోతులను చూపించాడు శిష్యుడు. గురువు ఏమడిగా? నీకు జ్యోతి ఏదన్నాడు. ముందేం చూపించాడు? బాహ్య జ్యోతి.
సృష్టిలో ఉన్న బాహ్య జ్యోతులన్నీ వచ్చేసినాయి అందులోకి. ఇప్పుడు గురువు ట్విస్ట్ ఇస్తాడు. స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిః. సరే, పగటిపూట సూర్యుడు అన్నావు, రాత్రిపూట దీపాలన్నావు. కానీ అట్లా అయితే వాటిని చూడటానికి నీకు జ్యోతి ఏది అన్నాడు. అంటే వాటిని చూసి ఇంకో జ్యోతి కూడా ఉందా అనే ఒక డౌట్ ని క్రియేట్ చేశాడు అక్కడ. అవి జ్యోతి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకు ఇది కనిపించటానికి, మన ఎదురుగా ఉన్న వస్తువు కనిపించడానికి జ్యోతి ఏదంటే దీపం, ప్రకాశం, బయట ప్రకాశం. కానీ దీన్ని తెలుసుకోవడానికి ఇంకో ప్రకాశం కూడా ఉండాలి కదా, అది నీ దగ్గరికి. అప్పుడు రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి అనగానే శిష్యుడు ఆలోచించి తన దగ్గరకు వచ్చేసి చక్షుహు అన్నాడు. కన్ను ఉంటే కదా నేను చూస్తున్నా, ఆ ప్రకాశం నాకు కనిపించేది కంటి ద్వారా. ఇప్పుడు బయటి నుండి తన దాకా తిప్పాడు, ఆ ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు చక్షుహు అనగానే ఇది కూడా బాగానే ఉంది, కరెక్టే, చక్షుహు. అప్పుడు ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు గురువు. ఏమన్నాడు? తస్య నిమీలనాది సమయే కిం జ్యోతి. నిమీలనం అంటే కళ్ళు మూసుకోవటం. మూసుకున్నప్పుడు నీకు జ్యోతి ఏది అని అడిగాడు. కళ్ళు లేనివాడికి కూడా అన్ని తెలుస్తున్నాయి కదా. అప్పుడు భౌతికం మీద నుండి అభౌతికాన్ని తిప్పాడు. ముందేమో బయటి నుండి తన దగ్గరికి, తన దగ్గర ఉన్న చక్షు భౌతికము, ఆ భౌతికం నుండి అభౌతికానికి తిప్పాడు. ఆ ప్రశ్నలోనే గురువు 4 ప్రశ్నలు అడుగుతాడు. 4 ప్రశ్నల్లో మొత్తం అంతా అయిపోతుంది. అది శంకరుల ప్రతిభ. తస్య నిమీలనాది సమయే కిం అంటే భౌతికాన్ని వదిలేసి వెంటనే శిష్యుడు తనంతట తానే ధీహి అన్నాడు. ధీహి అంటే బుద్ధి. బుద్ధి తెలివి ద్వారా కదా నేను అన్ని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు భౌతికం పోయింది, అభౌతిక పరిధిలోకి వచ్చేసాడు. ఓహో అట్లాగా అన్నాడు. ఇంకా షార్పనింగ్ అనమాట, ఇంకా సూక్ష్మత్వానికి తీసుకెళ్తున్నాడు గురువు. అప్పుడేమన్నాడు? ధియోదర్శనే కిం అన్నాడు. ఆ బుద్ధి నీకెట్లా తెలుస్తుంది అన్నాడు. తత్ర అహం అన్నాడు. అదే ఆ పరమకం జ్యోతి ఆ పరమకం జ్యోతి, ఆ పరమజ్యోతివే నీవు అన్నాడు. ఇది జ్యోతిషామపి తజ్జ్యోతి. అన్ని జ్యోతులకు జ్యోతి తన అహం శబ్దవాచ్యం. తత్ర అహం, నేనే. బుద్ధిని కూడా తెలుసుకుంటున్నవాడిని నేను. అయిపోయింది. ఇంతటితో మొత్తం అన్ని జ్యోతులు తెలిసిపోయింది. ఇక్కడ జ్యోతిషామపి తత్ జ్యోతి, అది ఎటువంటిది? తమసః పరముచ్యతే, అతీతమైనది చీకటికి. మనం అతీతమైనది చీకటికి అని చెప్పుకున్నప్పుడల్లా ప్రతిసారి వీడికి చాలా బాగా నచ్చే ఉపమానం ఏమిటి? చీకటికి అతీతమైంది సూర్యుడు. చీకటి వెలుగులతో సంబంధం లేనివాడు, పోలిక లేనివాడు, ఉపమానం అక్కర్లేనివాడు సూర్యుడు. అతీతం అంటే అదనమాట. చీకటి కాదు, వెలుగు కాదు. వెలుగు అని చెప్పాలంటే చీకటితో పోల్చి, అది చీకటి కాదు, వెలుగు కాదు. చీకటి వెలుగులకు అతీతమైన స్వరూపం. అట్లాగే జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. అజ్ఞానం అనే చీకటికి ఎంతో దూరం ఉన్నది, అది అతీతమైన స్వరూపం. అది జ్ఞానగమ్యం. ఇది ఆ స్మృతియే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. 3 అదే సృష్టిలో. నేనే జ్ఞానము, నేనే జ్ఞేయము, నేనే జ్ఞానగమ్యం కూడా. ఎందుకంటే ఇది తెలుసుకోవాలంటే ఇదో జ్ఞేయ వస్తువు అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా? నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా, అంతే కదా. తనను తాను తెలుసుకోవటం సాధన. తనను తాను తెలుసుకునేటప్పుడు జ్ఞేయమేది? నేనే. దేని ద్వారా తెలుసుకుంటున్నాను? జ్ఞానం ద్వారా. ఎవరిది? నేనే. నేనే జ్ఞానము, నేనే జ్ఞేయము, నేనే జ్ఞానగమ్యం కూడా నేనే. తెలుసుకున్న తర్వాత తెలుసుకునేది ఎవరిని? నన్నే. అన్నీ నేనే. అది జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. అది ఎట్లా ఉంది? సర్వస్యధిష్ఠితం. అందరికీ అదే ఉంది. ఎట్లా ఉంది? నీ లోపలే నీ బుద్ధి రూపంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉంది. ష్ఠాగతి నివృత్తం. నాకు వద్దన్నా నీకు తెలివి ఉంది, నాకొద్దు నేను వాడనన్నా నీకు తెలివి ఉంది. నేను తెలుసుకునేటట్టు చేస్తుంది అది. ఇది ఆటో ఇన్స్టలేషన్. అది పెట్టేశారు. సర్వస్యధిష్ఠితం అయిపోయింది. ఇంకేం కావాలి? నిశ్చింతగా ఉంటుంది సృష్టి. వాడే తెలుసుకుంటాడులే అని మనలాగా చింతపడదు. మనం ఏం చేస్తున్నాం? మఠం పెట్టుకొని వీడికి చెప్పాలి, వాడికి చెప్పాలని ప్రయాస పడిపోతున్నాం. వీడికి ఎట్లా చెప్పాలి, వాడికి ఎట్లా చెప్పాలి. సృష్టికి ప్రయాస లేదు. ఆటో ఇన్స్టాలేషన్ చేసి వాడే తెలుసుకుంటాడులే, మనని వాడుకుంటుంది.
సృష్టి మన ద్వారా వాడుకుంటుంది. ఏ మఠమో, పుస్తకమో, ప్రవచనమో దాని ద్వారా వాడికి తెలుసుకునే ఆటో ఇన్‌స్టలేషన్‌ని యాక్టివేట్ చేస్తుంది. మనం పెద్దగా చేసేదేం లేదు. క్యాటలిస్ట్ పని. క్యాటలిస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. క్యాటలిస్ట్ ప్రమేయం ఏం లేదు. ప్రెజెన్స్ ఒక్కటే. అట్లాగే మఠం అనేది క్యాటలిస్ట్. బోధ అనేది క్యాటలిస్ట్. వాడే తెలుసుకుంటాడు. రియాక్షన్ అంతా వాడి లోపలే అవుతుంది. మనం ఉంటాం అంతే. ద్వారం అంతే. కనుక ఇది చాలా గొప్ప శ్లోకము. మనము హారతి ఇచ్చేటప్పుడు మఠంలో ఇది చదువుతాం. హారతి అంటే ఏం చేస్తారంటే విగ్రహ రూపాన్ని దర్శింపజేయటానికి ఒక జ్యోతిని వెలిగిస్తారు. దానికి కూడా స్వామివారు కర్పూర హారతికి ఏం చెప్పారంటే, కర్పూర హారతి అంటే కృపు సామర్థ్యే. నీ సమర్థత అనే వెలుగులో ఆ భగవత్ స్వరూపాన్ని దర్శనం చేయటం కోసం వెలిగిస్తారు. మామూలుగా మీరు ఎప్పుడైనా చూస్తే గర్భగుడిలో చీకటి ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒత్తితోని వెలిగించిన హారతి అయినా సరే స్వామికి దగ్గరగా తీసుకెళ్ళి అన్ని ఇట్లా వివరంగా చూపిస్తారు. చూసారా ఎప్పుడైనా? అంటే ఏమిటి? ఈ వెలుగులో ఆ స్వామిని దర్శనం చేస్తున్నామని. హారతికి కూడా అటువంటిదే ఒక అర్థం. నీరాజనం అంటారు దాన్ని. ఆ దర్శనానికి మనమేం శ్లోకం వాడుతున్నాము? జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యాధిష్ఠితం అని ఇది మనము మన మఠంలో పూజలో హారతి ఇచ్చేటప్పుడు చెప్పుకునే శ్లోకం. ఈ భావం స్ఫురించాలి. ఏ రూపాన్ని అక్కడ దర్శిస్తున్నానో జ్ఞేయం అది కాదు. జ్ఞేయము, జ్ఞానము, జ్ఞానగమ్యము అన్నీ నేనే. నా సాధనలో అన్నీ నేనే. అందుకే ఒక శిల్పితో పోల్చుకొని ఒక ఉపమానం చెప్పుకున్నాం. శిల్పి ఏం చేస్తాడు? ఇంకొక దాన్ని చెక్కి ఒక శిల్పాన్ని తయారు చేస్తాడు. సాధనలో ఎట్లాగంటే శిల నీవే, శిల్పి నీవే, శిల్పం కూడా నీవే. నిన్ను నువ్వే చెప్పుకుంటున్నావు. శిలా నీవే, శిల్పం నీవే, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే, అని నీవే. ఇది సాధన. బయట వ్యవహారానికి అన్ని వేరువేరుగా ఉండాలి. ఒక ఉలి ఉండాలి, ఒక శిల్పం చెక్కేవాడు ఉండాలి, ఒక రాయి ఉండాలి. నువ్వే రాయి, నువ్వే ఉలి, నువ్వే అన్ని. శిల్పం కూడా తయారయ్యేది నువ్వే. చాలా గొప్ప విశేషం ఇది. తనలో తానే అంత. కనుక సాధకుడు నువ్వే, సాధన నువ్వే, సాధ్య వస్తువు నువ్వే అని వీడు అనాలి, నేనే అని అందరూ అనాలి. చెప్పండి. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యాధిష్ఠితం. ఓం వాసుదేవాయ నమః. చివరి శ్లోకం ఎట్లా? భగవద్గీతలో 7వ అధ్యాయం 19వ శ్లోకం చెప్పండి. బహూనాం జన్మనామంతే జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. దీనికి ముందు పదచ్ఛేదం చూద్దాం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సహ మహాత్మా సుదుర్లభః. దండాన్వయం ప్రోజ్ ఆర్డర్ ఎట్లా? బహూనాం జన్మనాం అంతే, ఇక్కడికి ఒక భావం అయింది. జ్ఞానవాన్ జ్ఞానం కలవాడు, మళ్ళీ ఒక భావం అయింది. మాం నన్ను, సర్వం వాసుదేవః ఇతి ప్రపద్యతే
సర్వం వాసుదేవమయమే అని నన్ను ప్రపత్తి చేస్తున్నాడు. సహ మహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు చాలా అరుదైన వాడట. ఇది స్వామి చెప్తున్న వాక్యం. ఈ భావన రావాలంటే ఈరోజు చెప్పగానే రేపు వస్తుందని కాదు. విన్నాను, మనకు అర్థమైందా కాలేదా? అర్థమైంది. అర్థమైనంత మాత్రాన నీ జీవితంలో దిగదది. బహూనాం జన్మనామంతే అంటున్నారు. అనేక జన్మల తరువాత సాధన ఫలంగా అది లభిస్తుంది అన్నారు. ఓ అట్లాగా, ఇంకేం ఈ జన్మకు మనకేం వచ్చేది కాదు పెట్టేది కాదు అనుకుని రిలాక్స్డ్గా ఉండడం అని కాదు దాని అర్థం. దీనికే మన భగవద్గీత వ్యాఖ్యానంలో స్వామివారి వ్యాఖ్యానం ఏమిటంటే, జన్మ అంటే ఇప్పుడు ఈ దేహంతో ఒక జన్మ వచ్చింది, ఈ జన్మలో కొంచెం సాధన చేస్తారు. ఈయనేమన్నారు, బహూనాం జన్మనామంతే అన్నారు కదా, అంటే చాలా జన్మల తర్వాత అన్నాడు. ఇంకేమి ఈ జన్మలో కొంచెం చేస్తే సరిపోతుంది తర్వాత అని సాటిస్ఫై అయిపోయి వినంత విని మనం ఇంతే చేయగలిగామని అనుకుని ఒక సాచురేషన్కి వచ్చేసి ఇంకేం చేయలేము ఈ జన్మకి ఇంతే అని వాళ్ళని వీడు చూశాడు మఠంలో కూడా. ఈ జన్మకి ఇంతే అంటారు. ఈ జన్మకి ఇంతే ఉండనే ఉండదు అసలు. అందుకే స్వామివారు ఏం చెప్పారు, జన్మ అంటే భౌతిక దేహంతో జన్మ కాదు. ఒక విషయంలో నీ విచారణ ఒక జన్మ. ఆ విషయంలో ప్రవర్తించినప్పుడు విచారణ చేస్తే ఆ జన్మలో నువ్వు కొంచెం ఎదిగావు, అయిపోయింది, ఆ జన్మ అంతటితో అయిపోయింది. ఇంకొక విషయం వచ్చింది కదా, మళ్ళీ రెండో జన్మ వచ్చింది నీకు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం విచారణ వస్తే ఎదుగుతావు. అట్లా ఏం చేస్తావు, ఎన్ని విషయాల్లో ప్రవర్తిస్తావో అన్ని విషయాల్లో ఎదిగి దృఢం చేసేస్తావు. కొన్నాళ్ళకి ఇదే జన్మలోనే అది సాధిస్తావు. ఈ శ్లోకం చెప్పారు కానీ తీరుబాటుగా ఉందామని అర్థం లేదు ఇక్కడ. అది అక్కడ అంతరార్థం. అంటే జన్మ అంటే భౌతిక జన్మ కాదు. ప్రతి విషయంలో నువ్వు ప్రవేశించటం ఒక జన్మ, ప్రతి విషయాంతమునందు నువ్వు రావటం ఒక మరణం, దాంట్లో విచారణ జరగటం సాధన. ఇప్పుడు ఒక రోజు కోపం వచ్చింది, స్థిరంగా ఉండమని చెప్పాం కదా ఇందాక, స్థిరంగా ప్రేమగా ఉండాలి. ఇప్పుడు ఒక రోజు ఫెయిల్ అవుతాం అంటే కనీసం కోపం వస్తుంటే తెలిసింది ఈ జన్మకి ఇంత విచారణ అయ్యింది. రెండో జన్మ మళ్ళీ ఇంకోసారి కోపం వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి, వస్తూ ఉంటే తెలుసుకోకుండా వచ్చే ముందే తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అభ్యాసం అయింది కనుక కోపము తిట్టక ముందే ఆగిపోతుంది. కొంచెం ఆవేశం వస్తుంది, తర్వాత సరే అని ఆగుతాడు. ఇంతకుముందేమో తిట్టేసి ఆగాడు, తిట్టేసి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆవేశం వచ్చింది, నోటి నుండి రాబోయింది, కానీ విచారణ వచ్చేసి అంతలోపల ఏం చేసింది, సరే అన్నది. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు, నిగ్రహించుకోలేక. వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతాడు. అది కూడా కొంచెం ఉత్తమమే కదా తిట్టడం కంటే. ఎందుకంటే నోటి నుండి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేము. అనకుండా ఉండే వరకే మనది, అన్న తర్వాత అయిపోయింది, వాడికి కుచ్చుకుంది ఆ బాణం, నోటి నుండి వచ్చింది. ఏ ప్రవర్తన అయినా అంతే, బయటికి వ్యక్తమైపోయిన తర్వాత మనం ఏమి చేయలేం. కొట్టద్దు అనుకున్నాం, కొట్టేసాం, అయిపోయింది. అప్పుడైనా సరే ఆ కొట్టక ముందు కొంచెం వస్తే ఎత్తిన చెయ్యైనా దించుకోవచ్చు, అంతదాకా కూడా ఉంటుంది. ఏ ప్రవర్తనలో దిగజారటమైనా సరే బుద్ధి నుండి వస్తున్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత తెలుసుకోవటము కొంచెము, బయటికి వచ్చిన తర్వాత తెలియకుండా ఉండటం పూర్తి మూర్ఖత్వం, చేసిన తర్వాత కూడా తప్పు తెలియకపోవటం. కానీ చేస్తూ ఉండగా తెలియటము, చేసిన తర్వాత తెలియటం కొంచెం సాధన మొదలైందని అర్థం. విచారణ కొన్నాళ్ళకి ఏమవుతుంది, చేయకుండానే తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ ఆవేశం కూడా రాకుండా అణుచుకోగలుగుతాడు. విషయం వస్తుంటే స్థిరత్వం వస్తుంటుంది, సరే వింటాడు, విని ఆవేశపడకుండా రియాక్ట్ అవుతాడు, రెస్పాండ్ అవుతాడు. దీనికి మనం ఏం చెప్పుకున్నాం, రియాక్షన్ అండ్ రెస్పాన్స్ రెండు. రియాక్షన్ అంటే ఆలోచన రహితంగా దాన్ని వ్యక్తమైపోవటం, రెస్పాన్స్ అంటే కాస్త నిలకడగా దాన్ని ఎట్లా చెప్పాలో అట్లా చెప్పటం. ఈ నిలకడ ఉన్న చూసారా, అది ఈ జన్మలోనే సాధించగలగటం అనేది ఉత్తమ లక్షణం. వచ్చే జన్మకు పోస్ట్ పోన్ చేయొద్దు దాన్ని, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి అనుభవించాల్సి, ఏమేమి అవుతాయో ఏమో. ఇంత నిలకడ వస్తున్నా ఫస్ట్ ముందు ఇప్పుడు విననన్నా ఈ స్థితిగానే ఎదిగిపోతామో లేదో. అందుకే కర్మఫలము, జన్మాంతరము, ప్రారబ్ధము, ఇవన్నీ స్టోరీలు చెప్పొద్దు సాధకుడు. నీకు జన్మ లేదు, జన్మాంతరం రాదు, ప్రారబ్ధం కూడా లేదు. ఈ రోజే సాధించాలి ఏదున్నా, ఇక్కడే ఈ జన్మలోనే.
ఆ జన్మ ఎట్లా? స్వామి వాక్యమేం అబద్ధం కాదు. బహూనాం జన్మనాం అంతే అంతే అంటే బహూనాం వృద్ధి పొందే జన్మలు. ప్రతి విషయంలో ప్రవర్తించి బుద్ధి పొందడం. బహు శబ్దానికి వహి వృద్ధౌ ధాతు. బహు అంటే చాలా అని ప్రసిద్ధార్థం, చాలా జన్మలని. కానీ ఇక్కడ ధాతువు తీసుకుంటే వృద్ధి పొందే జన్మలు అవి, వృద్ధి పొందే ప్రకాశాలు. ప్రతి విషయము నీ ఫ్రెండ్. నీకు అందరికన్నా మేలు చేసేది ఎవరు చెప్పండి? విషయాలే. నువ్వు ఎదగడానికి అవకాశం ఇస్తున్నాయా లేదా అవి? అందుకే విషయమే నీకు అన్నిటికంటే స్నేహం ఉన్నవి. ఎప్పుడు వదిలిపోదు అది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రవర్తించాలి, ఎదగాలి, ప్రవర్తించాలి, ఎదగాలి. కోర్స్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూస్గా జరగాలి. కనుక బహూనాం జన్మనాం అంతే. అంతే అంటే చివరి ఎప్పుడో అని అర్థం కాదు అక్కడ. అంతే అంటే దానికి వాడు బంధించుకున్నప్పుడు బద్ధుడై ఉండాలి. ప్రతిదాన్ని తేలికగా తీసుకొని పారేయద్దు. తేలికగా తీసుకునేది అనేది జ్ఞానం చేత తీసుకోవాలి, కానీ సాధనలో తేలికగా తీసుకోకూడదు. సిద్ధస్థితిలో తేలికనే తీసుకోవాలన్నీ, కానీ సాధన స్థితిలో తనలో పరిపూర్ణత, పరిపక్వత వచ్చేదాకా కూడా ఎట్లా ఉండాలి? ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రావటానికి, నిలకడ రావటానికి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విచారణ చేసుకో. సిద్ధస్థితి తర్వాత అన్ని తేలిక, అంత నాటకం అని మనం అది కూడా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు సాధన క్రమం, దీంట్లో ఎంత నిశితంగా తను పరిశీలించి ఎదుగుతాడో అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అంటే అంత తొందరగా అవగాహన అవుతూ ఉంటాయి విషయాలని, స్పష్టత వస్తూ ఉంటాయి. ఇది బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే జ్ఞానం కలవాడు. జ్ఞానానికి శబ్దానికి ఒక మంచి సూత్రం ఏమిటంటే, జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకాన్ని తీసుకెళ్తే లోకంలో చాలా మంది భగవద్గీత చదివే వాళ్ళకి దీని శ్లోకం అర్థం చెప్తారు. ప్రతిపదార్థం తెలియటము జ్ఞానం కాదు. జ్ఞానం అంటే జీవితంలో జీవించటం జ్ఞానం. జ్ఞానవాన్ అంటే ఆ సత్యాన్ని జీవించగలిగిన వాడు జ్ఞానవాన్. ఈ శ్లోకం అర్థం చెప్పగలిగిన వాడు కాదు. అది నీ జీవితంలో ఈ శ్లోకం అర్థం వ్యక్తమయ్యేటట్టు జీవించిన వాడు జ్ఞానవాన్. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నన్ను ప్రపత్తి చేస్తున్నాడు, నన్ను ఆరాధిస్తున్నాడు. ఏ నన్ను? వాసుదేవ రూపంలో ఉన్న నన్ను. అన్నిట్లో అంతటా ఉన్నది ఏ వాసుదేవ తత్వం అని చెప్పుకున్నాము. విషయమునందు ఆ వాసుదేవ తత్వం కాదా? విషయం ఎందుకు వచ్చింది? వాసుదేవ తత్వాన్ని గ్రహించు అని నీకు పోస్ట్ మ్యాన్ లాగా వచ్చింది. నీకు లెటర్ ఇచ్చిపోతాడు పోస్ట్ మ్యాన్, అంతే కదా? వాడు నిన్ను ఏమైనా డిస్టర్బ్ చేశాడా? ఈ పోస్ట్ మ్యాన్ రావటం వల్లనే అన్ని అయినాయి అంత అని తిట్టుకుంటే ఎట్లా? నీకు లెటర్ ఇచ్చిపోయాడు, లెటర్ చదువుకో. ఏం మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ని చదువు. విషయం ఏం మెసేజ్ ఇచ్చింది నీకు, అది చదువుకోవటం కోసం పోస్ట్ మ్యాన్ విషయం అయింది, అంతే. అది జ్ఞానవాన్ ఎట్లా ఉంటాడు? విషయం వస్తే దాన్ని జ్ఞానవాన్ నిలిపిన జ్ఞానంతో చేత గ్రహిస్తాడు. మాం ప్రపద్యతే, నన్ను ప్రపత్తి చేస్తాడు. మెసేజ్ ఎవరిచ్చారు? సృష్టించింది మెసేజ్ మనకు. మెసేజెస్ అన్ని సృష్టి ఫార్వర్డ్ చేస్తుంది మనకు. కాకపోతే పోస్ట్ మ్యాన్లు అందరూ వేరే వేరే వారి రూపంలో ఉంటారు, కానీ మెసేజ్ మాత్రం సృష్టించింది. అది పోస్ట్ మ్యాన్కి ఏం సంబంధం? నేను మంచి మెసేజ్ ఇచ్చాను, చావు కబురు చల్లగా చెప్పాను అనుకోడు వాడు. ఏ కబురు వస్తే అది ఇచ్చిపోతాడు, అంతే. అట్లాగే విషయము, వ్యక్తులు అందరూ కూడా పోస్ట్ మ్యాన్లే. సృష్టి నీకు మెసేజ్ ఇస్తుంది, చూసుకో. ఆ దాన్ని మాం ప్రపద్యతే, నేను ఏ అంశాన్ని గుర్తించమని వ్యక్తం చేశానో దాన్ని తీసుకుంటాడు. ఎవరు? జ్ఞానవాన్. వాసుదేవ సర్వమితి, ఆ మెసేజ్ ఏమిటి? వాసుదేవ సర్వమితి, సర్వం వాసుదేవమయమే అని నీకు మెసేజ్ వస్తూ ఉంటుంది సృష్టిలో ఎప్పుడు. దాన్ని ఎట్లా వాసుదేవ తత్వం అంటావు? అన్నిట్లో ఉన్న కూటస్థమైన సత్యం ఏది ఉందో అదే దర్శనం చేయి. ఇప్పుడు ఏ వ్యక్తితో ఏ విషయం జరిగినా అందులో నాకు బోధ వస్తుంది, మనకేదో గుణపాఠం చెప్పటానికే మనం అందులో ఉన్నాం. మన పాత్ర ఎంత? గుణపాఠం నేర్చుకోవాలి లేదా అభ్యాసం చేయాలి. ప్రతిసారి తప్పు చేసి గుణపాఠమే అని కాదు, అభ్యాసం చేయాలి. ఇది వాసుదేవ సర్వమితి అనే ఒక సమాచారాన్ని, మెసేజ్ని మనకు సృష్టి అందిస్తున్న దాన్ని జ్ఞానవాన్ ప్రపద్యతే, జ్ఞానవానే తెలుసుకుంటాడు. గూఢమైన అర్థాన్ని తెలుసుకునేవాడు అజ్ఞానవాన్. వాడు
సుదుర్లభ. ఉమ్. అంత అందరికీ ఆషమాషి కాదు అది. సహ మహాత్మ అన్నది, మహాన్ ఆత్మ. ఆ మహాన్ ఆత్మ, అందరూ ఆత్మస్వరూపుడే, కానీ అటువంటి వాళ్ళను మహాత్ములు అంటాం మనం. మహాన్ ఆత్మ అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించి గౌరవించగలిగిన వాడు మహాన్ ఆత్మ. పూజనీయమైనదిగా ఈ జన్మని తీసుకో, జన్మని తిట్టుకోవద్దు ఎప్పుడు. ఎంత నీచమైందైనా సరే, ఎంత కష్టాల్లో ఉన్నదైనా సరే, జన్మ పూజనీయమైంది. ఈ వ్యక్తమైన దేహం పూజనీయమైంది. దాన్ని భోగాలకు వాడుకొని దాన్ని అట్లా రోగిష్టిదని చేసుకున్నాడు, కానీ అది ఎంత మంచి సృష్టి రచన మనకిచ్చింది. ఎందుకంటే చైతన్యాన్ని ప్రత్యక్ష దర్శనం చేయటానికి మనకి ఈ దేహమే ఆలవాలం, భోగాలకు ఆలవాలం కాదు. ఇది చైతన్య దర్శనానికి ప్రత్యక్ష ఆలవాలం. కాబట్టి ఇది పూజనీయమైంది అని గుర్తించి జన్మ ప్రకాశాన్ని గుర్తించిన వాడు మహాన్ ఆత్మ. అటువంటి మహాత్మ సుదుర్లభ, చాలా అరుదయ్య అర్జున అంటున్నారు స్వామి. ఓ నేను కాదా అది, నువ్వే అది. ఆ అరుదైన పీస్ ఎవరు? నేనే. మళ్ళీ ఎవరో అని చూడకు. మహాత్మ అంటే అక్కడొక్కడు ఉంటారు, మఠాల్లో ఉంటారు, కొండల్లో గుహల్లో ఉండరు. నువ్వే ఆ మహాన్ ఆత్మ అని చెప్తున్నారు ఇక్కడ. నువ్వు అంత అరుదైన జన్మనెత్తిన వాడవయ్యా, సాధకుడవు అని అర్జునుడికి చెప్తున్నారు స్వామి. ఎవరో అనేటో దిక్కులు చూడద్దు ఎప్పుడు. ఆత్మ గురించి చెప్తుంటే దిక్కులు చూడకూడదు. అది నేనే అని గుర్తించాను. చెప్పండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. స మహాత్మా సుదుర్లభ. ఓం వాసుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.